చెప్తేనే కదా గుణ తెలిసేది. ప్రేమ్ చామంతి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏం మాట్లాడుతున్నావు గుణ? నిజమే చెప్తున్నానంటీ. రాత్రి మీ అబ్బాయి చామంతిని తీసుకెళ్లిపోతూ నాకు కనిపించాడు. పట్టుకోవడానికి కూడా ప్రయత్నించాను, కానీ నా నుంచి తప్పించుకుని పారిపోయాడు. నా కాబోయే భార్యని ప్రేమలా తీసుకెళ్లిపోవడం ఏంటండి? నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కూడా ఇలా జరిగితే మాకెంత అప్రతిష్ట. నేను మా డాడ్ తలెత్తుకుని తిరగలమా? మీరే చెప్పండి, వాళ్ళిద్దరూ అలా చేయొచ్చా? లేదు గుణ, వాడలా చేయడు. నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నా కళ్ళతో చూశానని చెప్తున్నా కూడా ఇలా అంటారేంటి సార్? సరే, పోనీ వాళ్ళ ఇంట్లో ఉంటే పిలవండి, చూస్తాను. నాది పొరపాటని నేను అప్పుడు ఒప్పుకుంటాను. పిలవండి. నువ్వు చెప్పు చంద్రిక, చామంతి ప్రేమ్ రాత్రి బయటికి వెళ్ళారా? లేదు లేదు బాబు, ఇంట్లోనే ఉన్నారు. సార్, మీరింకా అదే అడుగుతారు? పారిపోయేవాళ్ళు ఈవిడకి కనిపించేలాగా పారిపోతారా? ఇప్పుడు ఇంట్లో ఉన్నారా అని అడగండి. ఇప్పుడు నేను చూడలేదు బాబుగారు, పైన బట్టలు ఆరేయటానికి వెళ్ళాను. విన్నారు కదా సార్, లేరు. గుణ, తనిప్పుడు చూడలేదు అంది, లేరు అనలేదు. సరే సార్, ఇప్పుడు వెళ్ళి చూడమని చెప్పండి. చూస్తామే, అవుట్ హౌస్కెళ్ళి చామంతి ఉందో లేదో చూసిరా. అలాగే అమ్మగారు. నేను వస్తా, పద. ఈ ట్విస్ట్ ఏంటి? కారు కొన్నది చామంతితో చెక్కేయడం కోసమేనా? వాట్ ఎవర్, ఇది చాలు కదా వాడి ఛాలెంజ్ నిశ్చయించేయడానికి. చామంతి, 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 చామంతి. ఉందా? పద. చెప్పు. ఇప్పుడేమంటారు సార్? నేను చేసుకోబోయే అమ్మాయిని మీ అబ్బాయి ఎత్తుకెళ్లడం ధర్మం అంటారా? ఇదా డాడ్, వాడి మీద మీరు పెట్టుకున్న నమ్మకం? మీ మాట నిలబెట్టేస్తానని బిల్డప్లు ఇచ్చినోడు, బిజినెస్ చేసి గెలుచేస్తాను అని ప్రగల్భాలు పలికినోడు ఏం చేశాడో చూశారు కదా డాడ్. ఇందుకే సార్ మీరు ఎంత అడిగినా ప్రేమ్ మీద నమ్మకం లేదని అంతగా తెగేసి చెప్పింది. మీ ముద్దుల కొడుకు క్యాపబిలిటీ ఇది డాడ్. తండ్రివయ్యుండి నువ్వు వాడికి సపోర్ట్ చెయ్యను అన్నావు కదా హర్ష, ఎందుకే వాడి బుద్ధి సవ్యంగా ఉండదు అనేది. అసలు వాడిలా చెయ్యొచ్చా? ఇప్పుడు గుణాకి ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు?
2 నెలల టైంలో వాడేం చేస్తాడు అని అడిగారు కదా డాడీ. వారం తిరగకుండానే ఎరగదీసేశాడు. చూశారుగా. నన్ను వదిలేసి వీళ్ళ టాపిక్లోకి వెళ్తున్నారంటే ఒప్పేసుకోండి డాడ్, మీ గెలుపు గుర్రం ఓడిపోయిందని 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 ఓడిపోయిందని. అసలు వాడికి ఏం చేత కాదు హర్ష. ప్రేమ్ స్క్రాబ్ అని అర్థమవుతుంది కదా. ఇంకేం లేదు డాడ్, మీ ఛాలెంజ్ అయిపోయింది. 49% నాకే. సార్, ముందు నాకేం చెప్తారో అది చెప్పండి. చామంతి ప్రేమతో లేచిపోతే ఇంకేం చెప్తారు గుణ? ఇంట్లో లేని వాళ్ళని, ఎక్కడున్నారో తెలియని వాళ్ళని అడిగితే పాపం మా మావి గారు ఏం చెప్తారు? అసలే వారు ఓడిపోయారన్న బాధలో కృంగిపోతుంటే. జామ్ ఎక్కడికో వెళ్ళలేదు, వస్తుంది చూడండి. ఎక్కడ? అక్కడ. ఇది ఇంట్లోనే ఉందా? అనవసరంగా రెచ్చిపోయానే. అయ్యగారు, కాఫీ తీసుకోండి. నువ్వు ఇంట్లోనే ఉన్నావమ్మా? నేనెక్కడికి వెళ్తాను అయ్యగారు? గుణ, మీరెప్పుడొచ్చారు? ఇంట్లో నన్ను టెన్షన్ పెట్టించడానికి వచ్చాడులే అమ్మా. అందరి నోళ్ళకి పొద్దున్నే పనొచ్చే పని పెట్టాడు. ఏంటండి? నిజం చెప్పు. ఇప్పటిదాకా నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే. నీ అవుట్ హౌస్లో చూస్తే లేవు కదా. అరే, నేను ఇక్కడ ఉంటే అక్కడెలా ఉంటానండి? మరి ఇక్కడ ఇందాకటి నుంచి గొంతు చించుకుని అరుస్తున్నాను కదా, మరి అప్పుడు రాలేదే? ఇయర్ ఫోన్ పెట్టుకుని పాటలు వింటూ పని చేసుకుంటున్నానండి. మీరు అరిచింది నాకు వినపడలేదు. అసలు ఏమైందని? ఎందుకు అరవడం? చెప్పు గుణ, నువ్వు వేసిన నిందని నా నోటితో కూడా చెప్పలేకపోతున్నాను. సార్, నాది నింద కాదు సార్. రాత్రి ప్రేమ్ కార్లో చామంతి ఉండడం నేను చూశాను.